ఉప్పల్ బాలు రిజెక్షన్. అసలు ఏం జరిగింది? 'అగ్నిపరీక్ష 2' ఎపిసోడ్ 1లో అందరినీ నవ్వించే ఉప్పల్ బాలు ఈసారి మాత్రం 'అగ్నిపరీక్ష 2'లో ఊహించని షాక్ ఎదుర్కొన్నారా? అసలు ఉప్పల్ బాలు ఎందుకు రిజెక్ట్ అయ్యారు? ఈ రిజెక్షన్ వెనుక అసలు కారణం ఏంటి? జడ్జెస్ నిర్ణయం సరైనదేనా? లేక ఉప్పల్ బాలుకి మరో అవకాశం రావాల్సిందేనా? ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయంగా మారింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. ప్రస్తుతం తెలుగు ఎంటర్టైన్మెంట్లో ఆసక్తికరంగా మారిన షోలో 'అగ్నిపరీక్ష 2' కూడా ఒకటి. ఈ షోలో ఒక్కొక్క కంటెస్టెంట్ తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన పేరు ఉప్పల్ బాలు. తనదైన స్టైల్, కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఉప్పల్ బాలు ఈసారి మాత్రం తనకు వచ్చిన అవకాశం ద్వారా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ చివరికి వచ్చిన నిర్ణయం మాత్రం ఆయనకు అనుకూలంగా లేకపోలేదు. రిజెక్షన్ మూమెంట్. ఉప్పల్ బాలు తన పెర్ఫార్మెన్స్‌ని ఇవ్వడానికి ప్రయత్నించారు. తనకు తెలిసిన స్టైల్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని చూశారు. కానీ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక జడ్జెస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్‌గా కనిపించింది. చివరికి ఉప్పల్ బాలు సెలక్షన్‌లో ముందుకు వెళ్ళలేకపోయారు. అక్కడే అసలైన ప్రశ్న మొదలైంది. ఉప్పల్ బాలు నిజంగా అంతగా పెర్ఫార్మ్ చేయలేదా? లేదా ఈ షోకి కావాల్సిన ఫార్మాట్‌కి ఆయన పెర్ఫార్మెన్స్ సరిపోలేదా? ఎందుకు రిజెక్ట్ అయ్యాడు? ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైంది. ఒక కంటెస్టెంట్‌కి రిజెక్షన్ రావడం అంటే ఆ వ్యక్తిలో టాలెంట్ లేదని అర్థం కాదు. అగ్నిపరీక్ష లాంటి షోల్లో జడ్జెస్ కొన్ని పర్టిక్యులర్ క్రైటీరియా ఆధారంగా కంటెస్టెంట్స్‌ని ఇవాల్యుయేట్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా స్టేజ్ ప్రెజెన్స్, టాలెంట్ ప్రెజెంటేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ, ఆడియన్స్ కనెక్ట్, జడ్జెస్ ఎక్స్‌పెక్టేషన్స్. ఈ 5 గూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి ఎన్నో అంశాలు డెసిషన్‌పై ప్రభావం చూపుతాయి. అందుకే ఉప్పల్ బాలు రిజెక్షన్‌కు కేవలం టాలెంట్ లేదు అని చూడటం సరైనది కాదు. అయితే ఈ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకుల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఉప్పల్ బాలుకి ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సింది అంటున్నారు. మరికొందరు మాత్రం జడ్జెస్ డెసిషన్ కరెక్ట్, షోకి సరిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు అని అంటున్నారు. ఇంకొందరైతే ఉప్పల్ బాలు కామెడీకి బాగా సూట్ అవుతారు, కానీ కాంపిటేటివ్ షో ఫార్మేట్ వేరు అని కామెంట్ చేస్తున్నారు. అసలు రిజెక్షన్ అనేది ఏ ఆర్టిస్ట్‌కైనా చాలా డిఫికల్ట్ మూమెంట్. ఎంత కాన్ఫిడెన్స్‌తో స్టేజ్ మీదకి వచ్చినా చివరికి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ రాకపోతే డిసప్పాయింట్‌మెంట్ తప్పదు. కానీ ఒక రిజెక్షన్‌తో జర్నీ ముగిసిపోదు. కొన్నిసార్లు రిజెక్షనే మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఇంకా బెటర్‌గా ప్రిపేర్ కావడానికి మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి. ఉప్పల్ బాలుకి 'అగ్నిపరీక్ష 2'లో మరో అవకాశం ఇవ్వాల్సిందా? లేదా జడ్జెస్ తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటున్నారా? మీ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఉప్పల్ బాలు ఈ రిజెక్షన్ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మరో ఆపర్చునిటీతో కమ్‌బ్యాక్ ఇస్తారా? ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచే విషయం. ఈ ఎపిసోడ్‌లో మీకు నచ్చిన మొమెంట్ ఏది? ఉప్పల్ బాలు పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి 'అగ్నిపరీక్ష 2' అప్డేట్స్, కంటెస్టెంట్ స్టోరీస్, ట్రెండింగ్ అండ్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అరుణ రవి అలంక. నేను మీ అరుణ. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.